కల్తీ వివాదంలో దర్యాప్తునకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై నమ్మకం లేదని ముందే చెప్పామన్నారు. దేవుడి ఆశీస్సులతో సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆదేశించింది అన్నారు భూమన. ఎందువల్లంటే మేము మొదటి నుంచి కోరుతున్నది అదే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారో ఆ రోజే మేము చెప్పడం జరిగింది. నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉన్నది, సిట్టింగ్ జడ్జి చేత వీలైతే విచారణ జరిపించండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరుక్షణమే మేము స్పందించటం కూడా జరిగింది. ఈ రోజున భగవంతుని రూపంలో సర్వోన్నత న్యాయస్థానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది. వైసీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై నేతలతో చర్చించారు. ముఖ్యంగా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై నేతలతో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి సీనియర్లు బొత్స సహా పలువురు నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కోసం వెయిట్ చేస్తున్నామన్నారు సుబ్రహ్మణ్య స్వామి. లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన.